LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తమకు సోకిన రోగాలు అనారోగ్య సమస్యల్ని వదిలించుకోవడానికి నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తూ ఉంటారు. తమ రోగం నయమవుతుందని, ఆరోగ్యం బాగుపడుతుందని గంపెడ ఆశలతో దవాఖానాలకు వెళ్తారు. కానీ ఆ ఆసుపత్రుల్లోనే 1.25 లక్ష సమస్యలుంటే వారి పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? దుర్గంధం, దుర్వాసన, చెత్తా చెదారంతో ఆ ఆసుపత్రులు నిండి ఉంటే పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని కాన్పుల గది మొత్తం డంపింగ్ యార్డ్ని తలపిస్తోంది. వారం రోజుల నుంచి చంటి పిల్లలతో దుర్వాసన భరించలేక నరకం అనుభవిస్తున్నామని బాలింతలు కన్నీరు పెడుతున్నారు. పిల్లలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని, ఎలుకలు కూడా వార్డుల్లో తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న తాజా పరిస్థితిని ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ముక్కుపూటల దుర్వాసనతో కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఆసుపత్రిలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందన్న చూస్తూ మనం ఇది కాన్పులకు సంబంధించిన కాదు, డెలివరీకి వచ్చే వారికి సంబంధించి ఇక్కడ పూర్తిగా శానిటేషన్ సంబంధించి ఎంత దుర్వాసన వస్తుందో వాళ్ళు భరించలేని పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా అంటే ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళంతా నిరుపేద సంబంధించిన రోగులే. ప్రైవేట్ ఆసుపత్రుల మీద నమ్మకం లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే ఇక్కడ ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. పక్కనే గదులు ఉన్నారు, వీళ్ళు కూడా మొత్తం ముక్కు మూసి భరించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లుందమ్మా అసలు దుర్వాసన? చాలా ఘోరంగా ఉన్నట్టుంది. ఎట్లుంది? అసలు అది కట్టలేదు సారు. నాకు తాళం కొట్టారు. వాడిదా పోయి వచ్చిన అమ్మాయి ఏమో ఆ అమ్మాయి అట్లా ఇబ్బందిగా ఉందంటుంది. బాత్రూమ్కి పోవాలంటే చూసిరమ్మంటే తాళం కొట్టారు. నీళ్ళు అసలు రావట్లేదు సార్. మొత్తం అసలు ఒక దారుణం, ఒక మున్సిపాలిటీ సంబంధించి ఒక డంపింగ్ యార్డ్ ఎట్లా ఉందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కాన్పు సంబంధించి డెలివరీకి వచ్చిన మహిళలకు సంబంధించిన విభాగం పక్కన ఉంది. అసలు ఇక్కడ బాత్రూంలో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. బాత్రూంలో కూడా ముక్కుపూటల దుర్వాసన. ఏ వార్డుకి వెళ్ళినా, ఏ రూమ్కి వెళ్ళినా ఇలాంటి సిచ్యువేషన్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించింది. అక్కడనే క్లాతులు అక్కడనే వేస్తారు. పిల్లలకి ఇన్ఫెక్షన్ అవుతుంది. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కడుక్కోవటం అందుకైనా కూడా జారి పడుతున్నారు. అన్నం పడుతుంది. శుభ్రంగా ఉండాలని ఎంత చెప్పినా కూడా ఇక అట్లనే గలీజ్గా ఉంటుంది సార్. గలీజ్గా ఉంటే బాగోదు కదా, చిన్నపిల్లలు కాబట్టి ఇన్ఫెక్షన్ అవుతుందని బాగుండాలనే కోరుకుంటున్నాం. మరీ దారుణంగా అయితే ఒక 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి సార్. వాటర్ గిట్ట బయట చూస్తే వాటర్ వస్తలేదు. ఈడ చూస్తే ప్రతి బాత్రూంలో ఈడ కాదు, ఇది ఒక్కటేదేం కాదు, పైన గిట్ట అట్నే ఉంది, కింద అట్నే ఉంది. మళ్ళీ ఏమన్నా మన ఎలుకలు కానీ కుక్కలు కానీ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి వస్తున్నాయి. మొన్న కుక్కలు వచ్చినాయి, 3-4 కుక్కలు వచ్చినాయి. ఈడ డెలివరీ నార్మల్ చేస్తారు, ఆపరేషన్లు గిట్ట చేస్తారు. ఏమైనా ఉంటే ఏమైనా పట్టుకొని పోతే కుక్కలు గిట్ట వస్తున్నాయి. ఎప్పుడు కొద్దిగానే జాగ్రత్త ఉండాలా, ఏ జాగ్రత్త లేదు. మరీ దారుణంగా ఉంది, చెప్పాలంటే మరీ దారుణంగా ఉంది సార్. ఇంత దారుణం ఎప్పుడు లేదు. అసలు బాగాలేదు సార్. అసలు 4 days నుంచి అయితే మరీ అసలు ఇక్కడ పక్కన వాష్రూము ఒక్క చుక్క వాటర్ రావట్లేదు. 4 days నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడే బేబీని కని తీసుకొచ్చారు. ఎంత ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆయా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంట, రావట్లేదని చెప్తున్నారు. అసలు వాష్రూమ్కి వెళ్ళటానికైతే మాకు ప్రాణం ఒప్పట్లేదు. అసలు అందులో కూడా బ్లీడింగే ఉంది, ఉమ్మనీరు పోయి ఉంటుంది. ఎంత దారుణంగా అవే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా పిల్లల దగ్గరికి అలానే వెళ్తున్నాము. అస్సలు బాగాలేదు. అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. అంటే అప్పుడు డెలివరీ అయిన వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. దీని పక్కన సిచ్యువేషన్ ఒకసారి ఈ బెడ్ పక్కన సిచ్యువేషన్ ఎట్లుందన్నది కూడా పక్కన చూపించే ప్రయత్నం. అంటే ఇన్ఫెక్షన్ అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలకు సంబంధించి ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ వార్డు బయటనే పిల్లలకు సంబంధించి కేవలం అడుగు దూరంలోనే ఈ సిచ్యువేషన్ సంబంధించి ఇక్కడ ఉంది. ఈ అన్ని దాదాపుగా హాస్పిటల్లో ఏ గదిలో సంబంధించి వెళ్ళినా ఇలాంటి దుర్వాసన సంబంధించి వస్తుంది. మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులపై పేషెంట్లకు నమ్మకం పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులు రావాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి, పేషెంట్ల సంఖ్య పెరగాలని అనేక ప్రచారం చేస్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ మాత్రం వేరు. మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిఎస్సీలలో కానీ ఇక్కడక్కడ ఉండే ఆసుపత్రుల్లో ఇంకెటువంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా పేషెంట్లు సంబంధించి వస్తున్న అభిప్రాయాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇదొక్కటే కాదు, ఆసుపత్రిలో అడుగడుగునా సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఆసుపత్రిలో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా కరువయ్యాయి. రోగుల బంధువులు బయట నుంచి నీళ్లు కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
బాత్రూంలలో అడుగు కూడా పెట్టలేని దుర్భర పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ నరకం చూపిస్తున్నారని భోరుమంటున్నారు. ఉన్న రోగాన్ని నయం చేసుకోవడానికి ఆసుపత్రికి వస్తే కొత్త రోగాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఆసుపత్రిలో సిబ్బందికి ఎవరికి చెప్పినా లాభం లేకుండా పోయిందని రోగులు వారి బంధువులు వాపోతూ ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నెలకొన్న సమస్యలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. శానిటేషన్ సంబంధించిన సమస్యనే కాదు, ఇక్కడ త్రాగునీటి సంబంధించిన కొరత ఉంది. నీళ్ళు అంటే పేషెంట్లే వాళ్ళు బయట నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఆసుపత్రిలో ఉన్నాయి. ఇక్కడ నీళ్లు కూడా ఆసుపత్రిలో అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు పేషెంట్లకు సంబంధించి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు బాబు? ఇక్కడ హాస్పిటల్ లేవా వాటర్? ఇక్కడ వాటర్ లేవండి. వాటర్ స్పెషాలిటీ కాకుండా అసలు అపరిశుభ్రత ఉంది హాస్పిటల్ మొత్తం. మేము వచ్చి ఇక్కడ దగ్గర 12 days 12 రోజులు అవుతుంది. ఇక్కడ చూస్తే 4-5 రోజుల నుంచి పరిస్థితి ఘోరమైన పరిస్థితి చూసాము. మొన్న ఆల్రెడీ మేము అల్లిచ్చాము బయటికి కుక్కల్ని. ఆ పరిస్థితి ఘోరమైన పరిస్థితి. లోపల అన్నం తినాలన్నా ఆ వాసనకు తట్టుకోలేక బయటకు వచ్చి కాలం వెళ్ళ తీసుకుంటున్నాం మేము హాస్పిటల్లో. అంత ఘోరమైన పరిస్థితి ఉందండి ఇక్కడ. ఎక్కడ చూసినా డబ్బులు. ప్రభుత్వ హాస్పిటల్లో మరి ఇది ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు చూసినా డబ్బులే అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఎట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ? బాగా ఇబ్బంది ఉంది సార్. అది బాత్రూమ్ పోవాలంటే పేషెంట్లు పోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మా వాళ్ళు పేషెంట్లు పోలేక బయటికి పోవాల్సి వస్తుంది సార్. అక్కడ బయట బాత్రూమ్ దగ్గరికి పోయి అక్కడ పోయి చేసుకొని వస్తుంది. డెలివరీ అయిన వాళ్ళు తీసుకొని పోవాల్సి వస్తుంది. మామూలు ఆపరేషన్ వాళ్ళైనా బయటికి పోవాల్సి ఉంది. ఎందుకంటే లోపల పోతే కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేకుండా మొత్తం గలీజ్గా అయిపోయింది సార్. అది ఇది దగ్గర మేము వచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుండి 15 రోజుల నుండి బాగా ఇబ్బంది పడుతున్నాం. అంతకుముందు కొద్దిగా పర్లేదు మంచిగా ఉండే, కానీ ఈ 15 రోజులు మాత్రం ఫుల్ ఇబ్బంది అంటే ఇబ్బంది పడుతున్నాం సార్. చెప్తే సూపరింటెండెంట్ కంప్లీట్ ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. సూపరింటెండెంట్ చేసుకోండి, మీరు ఏదంటే సూపరింటెండెంట్ దగ్గర కంప్లీట్ ఇవ్వండి, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు మాకు అని మాట్లాడేస్తున్నారు. అది పరిస్థితి. ఏంది ఎట్లుందండి? చాలా ఘోరం ఉంది సార్. ఈ అసలు బాత్రూంలోకి అయితే మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు పేషెంట్ వాళ్ళకు మనం ఏమైనా చెప్పినా మనమైతే వెళ్ళిపోతాం సార్, పేషెంట్లు వెళ్ళలేరు కదా. మళ్ళీ మనం ఏమైనా అడిగితే డాక్టర్లు వాళ్ళకే చెప్పమని చెప్తారు. వాళ్ళు డాక్టర్లు ఏదో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి డాక్టర్ల గిట్ట ఏమైనా చెప్పినా మనం మాకు సంబంధమే లేదండి, మేము ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మేము వెళ్ళిపోతామని ఒక మాట చెప్పిస్తారు వాళ్ళు. అప్పుడే డెలివరీ అయిన పసిపిల్లలకు సంబంధించి కూడా ఈ దుర్వాసన భరించలేని పాపం పసిపిల్లలు కూడా. ఎట్లుందమ్మా? ఎట్లా? చాలా శాండలంగా ఉంది సార్. అసలు బాత్రూంలలో నీళ్ళు ఉండట్లేదు. అక్కడ చెత్తగా కూడా గలీజ్గా ఉంటుంది. పిల్లల మీదకి ఇన్ఫెక్షన్ వస్తుందేమని భయం అవుతుంది. లేని వాళ్ళమనేగా సార్ ఇక్కడ దాకా వచ్చింది. గలీజ్గా ఉంటుంది, తట్టుకోలేకపోతున్నాయి స్మెల్కి. ఎట్లుంటుంది అసలు? ఎట్లుందమ్మా? ఎట్లుంది? ఇగో పిల్ల పుట్టిన తీసుకొస్తుంటే అసలు మరీ ఘోరంగా ఉండబుద్ది అట్లా సార్. ఎవరు పట్టించుకునేటట్లేదు అసలు. అన్ని వార్డులలో కూడా అదే వాసన వస్తుందా? అసలు తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడైనా అంతే ఉంది. ఒక్కోసారి ప్రాణాల మీదకి ఎసరు వచ్చే పరిస్థితులకు సంబంధించి ఉంటాయి. అలాంటిది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఆసుపత్రుల్లో అధికారులు ఉన్నారా లేరా అన్నదానికి సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలను బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులపై రోగులకు ఒక నమ్మకం అనేది సడలిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ఒక ఆందోళన చెందాల్సిన పరిస్థితి, ఒక భయపడాల్సిన పరిస్థితులకు సంబంధించి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు లేకుండా తనిఖీలు చేసి సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితి అధికారులపైన ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.